నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పిజ్జా అండి. చికెన్ పిజ్జా పిల్లలకైనా పెద్దలకైనా ఇష్టంగా తినే చికెన్ పిజ్జా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకుందాము. స్పైసీగా టేస్టీగా మనం బయట కొన్న దానికంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి మీరు కూడా. ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ 2 కప్పుల మైదా తీసుకుంటున్నానండి. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. దీంట్లో టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఈస్ట్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈస్ట్ లేదు అనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి బాగా దీన్ని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు పాలు వేసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ పాలు వద్దు అనుకుంటే వాటర్ అయినా వేసుకోవచ్చండి. లేదు ఇంకా కావాలి అంటే కొంచెం పెరుగు అయినా వేసుకోవచ్చు. మనం వంట సోడా వేసుకున్నాం అనుకోండి, పెరుగు వేసుకోవచ్చండి. పెరుగు వేసి కలుపుకోవచ్చు. నేను పెరుగు వేయట్లేదు, పాలు వేసి కలిపాను. మళ్ళీ ఇంకొన్ని సరిపోలేదని వాటర్ వేసి కలుపుకుంటున్నాను. మనం చపాతీ పిండి కంటే ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలండి. అప్పుడే మనకి పొంగుతూ బాగా వస్తాయి, బయట వచ్చినట్లు వస్తాయి అన్నమాట. ఎంత బాగా కలుపుకుంటే మనకి పిజ్జా అనేది అంత బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆ చేతికి ఆయిల్ కలుపుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని, ఎందుకంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. కొంచెం స్టిక్కీగా ఉంటుంది, మైదా పిండి కదా, కొంచెం లూజ్గా కలుపుకుంటాం కాబట్టి స్టిక్కీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 1 అవర్ 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మళ్ళీ చికెన్ రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక 1/2 కిలో వరకు చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడుక్కొని వాటర్ అన్ని తీసేసిన తర్వాత ఇందులో తగినంత కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, తగినంత కారం వేసుకొని అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని కలుపుకోండి. మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని దీన్ని కూడా ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ ముక్కలకి బాగా పడుతుందన్నమాట చికెన్ కూడా. ఇలా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత చూపిస్తున్నానండి. మనకు మైదా పిండి చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఈస్ట్ వేసాం కదా, ఆ ప్లేస్లో మీరు వంట సోడా బేకింగ్ సోడా వేసినా కూడా మంచిగా పొంగుతుందండి. బాగా కలిపి ఒక 1 అవర్ 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి బాగా ఇలా కలుపుకోండి. 1 నిమిషం పాటు బాగా కలిపేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకు చికెన్ కూడా మొత్తం మ్యాగ్నేట్ అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 గరిటె వరకు ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియంగా పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 10 to 15 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ మంచి గోల్డెన్ కలర్లో రావాలి, అప్పుడే మనకి బాగుంటుంది. కొంచెం స్పైసీనెస్ బాగుండాలి అంటే చికెన్లో కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, అంత వద్దు అనుకుంటే తగ్గించుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లార్చుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాని మీద స్టాండ్ పెట్టుకోండి. నా దగ్గర హైట్ స్టాండ్ లేదనేసి నేను ఇది వేసి గిన్నె పెట్టుకున్నానండి. మీ దగ్గర స్టాండ్ ఉంటే పెట్టుకొని మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పెద్ద సైజు చపాతీ కంటే కొంచెం పెద్ద సైజు ఉండే ఉండలు తీసుకోండి. చేతికి పిండి అంటించుకొని పొడి పిండి వేసుకొని తీసుకోండి, అంటుకోకుండా వస్తుందండి. ఇప్పుడు రౌండ్గా చేసేసుకొని కింద పొడిపిండి వేసేసుకొని దీన్ని మంచిగా చపాతీ కర్రతోటి కొంచెం మందంగా చేసుకోవాలండి. లావుగానే ఉండాలి, పల్చగా ఉండొద్దు. మనం చపాతీ అయితే పల్చగా చేసుకుంటాం కదా, పిజ్జాకి వచ్చేసి మందంగా ఉండాలి. అప్పుడే మనకు బేస్ అనేది బాగుంటుంది, బాగా పొంగుతూ వస్తుంది. మందంగా ఉండడం వల్ల మరి పల్చగా ఉంటే పొంగదు, మనకు చపాతీలాగా అయిపోతుంది. సో కొంచెం మందంగా ఉండేలాగానే పిండి వేసుకుంటూ ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి మనకు అంటుకోకుండా ఉండాలి అంటే కొంచెం కింద మైదా పిండి వేసేసుకొని ఇది రెడీ చేసుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. వేసుకొని ఒక ఫోర్క్ తీసుకొని అక్కడక్కడ ఇలా ఘాట్స్ పెట్టేసుకోండి. ఇలా ఘాట్స్ పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మీ దగ్గర పిజ్జా సాస్ ఉంది అనుకుంటే పిజ్జా సాస్ వేసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే మన దగ్గర టమాటో సాస్ కానీ రెడ్ కచప్ కానీ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చండి. పిజ్జా సాస్ వేసుకున్నామంటే మనకు బయట చేస్తే ఎలా ఉంటుందో పిల్లలు కూడా ఆ ఫీలింగ్ వస్తుంది, ఆ టేస్ట్ వస్తుంది. సో అది వేసుకొని ఒకసారి బాగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన చీజ్ వేసేసుకొని, నేను ముక్కలు వేసుకుంటున్నా, స్లైసెస్ అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ మనం ఇంట్లోనే దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని కచ్చా పచ్చగా దంచుకుంటే మనకు చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అయిపోతాయండి. అవి వేసుకున్న తర్వాత ఆర్గానో వేసుకోండి. అది ఎక్కడైనా మనకు షాప్లో అయినా దొరుకుతుందని ఆర్గానో వేసుకున్న తర్వాత దానిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా అన్నీ వేసేసుకోవాలి. మళ్ళీ పైన
చీజ్ ముక్కలు వేసేసుకోండి. మీకు కొంచెం బాగా స్పైసీనెస్ కావాలి అనుకుంటే పైన కొంచెం మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకోండి. ఇలా వేసేసుకున్నామంటే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా సింపుల్గా మనకు వెజ్ పిజ్జా కంటే చికెన్ పిజ్జానే బాగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాని మీద అది పెట్టుకొని నేను అలా వేసానండి. బాగా ఫుల్గా వేడిగా ఉంటుంది కదా, అలా వేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అప్పుడు మంచిగా బేక్ అవుతుంది. కింద మైదా పిండి అదంతా మంచిగా బేక్ అయ్యి మంచిగా వస్తుంది. కింద అంటుకోకుండా మనకి చాక్తో ఇలా అన్నామంటే తెలిసిపోద్ది. ఇలా అయిన తర్వాత తీసేసి వేడిగా ఉన్నప్పుడే పీసెస్గా కట్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకు ఆ బేస్ కూడా చాలా బాగా వచ్చింది, పొంగింది. పిండి అనేది అస్సలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఒక్కసారి ఇలా నేను చెప్పిన ఈ పద్ధతిలో ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.